ఈ వీడియోని ప్రతి ఒక్కరు తప్పకుండా చూడాలి. ఎస్పెషల్లీ వాళ్ళ 20s లో ఉన్నవాళ్ళు. మీకు కొన్ని పర్సనల్ డ్రీమ్స్ ఉంటాయి, మీ ఫ్యామిలీ కూడా ఉంటాయి. ఇదే వయసు మీ 20s ని మీ మొత్తం ఫ్యూచర్ ని డిసైడ్ చేసే టైం. ఇప్పుడు మీ కళ్ళ ముందే ఉంది ఒక చాయిస్. మీ డ్రీమ్స్ రీచ్ అవ్వాలా లేదా లైఫ్ టైం యావరేజ్ గా ట్రాప్ అవ్వాలా? అందుకే ఈ వీడియోని 3 పార్ట్స్ లో డివైడ్ చేశా. పార్ట్ 1 మీ 20s లో మీరు ఎలా ఎర్న్ చేయాలి. పార్ట్ 2 ఆ ఎర్న్ చేసిన మనీని ఎలా 10x చేయాలి. పార్ట్ 3 మీరు తప్పక అవాయిడ్ చేయాల్సిన మిస్టేక్స్ ఇవి నేను చేశాను. పూర్తిగా వీడియో చూడండి, లైక్ కూడా వేసేయండి, ఎందుకంటే ఇది మీకు లైఫ్ చేంజింగ్ అవ్వచ్చు. నా పార్ట్ 1 20s లో ఎలా ఎర్న్ చేయాలి. మన 20s లో కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. మాట్లాడటం, సిచ్యువేషన్ అర్థం చేసుకోవడం ఇవి బేసిక్. బట్ ఇంపార్టెంట్లీ కన్జ్యూమర్ గా కాకుండా క్రియేటర్ గా మారండి. టీవీ రీల్స్ కంటెంట్ కన్జ్యూమ్ చేస్తూ టైం వేస్ట్ చేయొద్దు. ఇన్స్టెడ్ ఓన్ కంటెంట్ క్రియేట్ చేయండి లేదా ఎర్న్ చేసే సైడ్ హజిల్ స్టార్ట్ చేయండి. ఒక సైడ్ హజిల్ లేదా చిన్న బిజినెస్ కంపల్సరీ. ఎవరి మీద ఆధారపడకండి, మీకు సూట్ అయ్యేదాన్ని మీరు డిస్కవర్ చేయాలి. ఎగ్జాంపుల్, స్కూల్లో మంచి ఎస్సేస్ రాస్తుంటే కంటెంట్ రైటింగ్ ట్రై చేయండి. మీరు బోల్డ్ గా మాట్లాడగలిగితే సేల్స్ ఆర్ మార్కెటింగ్ జాబ్స్ లేదా ఫ్రీలాన్స్ గిగ్స్ ట్రై చేయండి. ట్రైల్ అండ్ ఎర్రర్ తప్పదు. ఫెయిల్ అయితే ప్రాబ్లం లేదు, టైం ఇన్వెస్ట్ అవుతుంది, స్కిల్ బిల్డ్ అవుతుంది. ఇంకో బెస్ట్ ఆప్షన్ ఇంటర్న్షిప్స్. మీకు ఇంట్రెస్ట్ ఉన్న కంపెనీలో ఇంటర్న్ గా వర్క్ చేయడం మొదలు పెట్టండి. సోషల్ మీడియా ద్వారా వాళ్ళని అప్రోచ్ చేయండి. అవకాశం ఉంటే అన్పెయిడ్ అయినా ఇంటర్న్ గా వర్క్ చేయాలి అని బోల్డ్ గా పిచ్ చేయండి. ఇలా స్టార్ట్ అయ్యే ఇంటర్న్షిప్ వల్ల స్కిల్స్ డెవలప్ అవుతాయి, ఇండస్ట్రీ కనెక్షన్ బిల్డ్ అవుతాయి, కెరియర్ క్లారిటీ వస్తుంది. ఇంటర్న్షిప్ అనేది ఒక షార్ట్ కట్ లాంటిదే. రియల్ ఎక్స్పీరియన్స్ తో గ్రో అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ జస్ట్ లైక్ లెజెండ్స్ లైక్ వారెన్ బఫెట్, అతను కోకో కోలా క్యాన్స్ అమ్ముతూ జర్నీ స్టార్ట్ చేశాడు. మార్క్ జుకర్బర్గ్ చైల్డ్హుడ్ లో కోడింగ్ నేర్చుకుంటూ డెవలప్ అయ్యాడు. జెఫ్ బిజోస్ బుక్స్ ఆన్లైన్ అమ్మడం మొదలు పెట్టి అమెజాన్ ని బిల్డ్ చేశాడు. సో బాటమ్ లైన్, స్టార్ట్ స్మాల్, లెర్న్ బిగ్. స్టార్ట్ చేసే కరేజ్ ఉంటే బ్రెయిన్ కూడా యాక్టివ్ అవుతుంది. చిన్నది పెద్దది అని కాదు, మీరు స్టార్ట్ చేస్తే మట్టి పడినప్పుడే బ్రెయిన్ కదులుతుంది. పార్ట్ 2 ఎర్న్ చేయి, మల్టిపుల్ చేయి, ఇన్వెస్ట్ చేయి. ఇమాజిన్ ఇంటర్న్షిప్ చేసి మీరు 5,000 రూపాయలు ఎర్న్ చేస్తే దాన్ని వృధా చేయకండి. ఇన్స్టెడ్ ఎర్లీగా మరియు కన్సిస్టెంట్ గా ఇన్వెస్ట్ చేయడం మొదలు పెట్టండి. స్మాల్ అమౌంట్స్ అయినా ఫైన్. మ్యూచువల్ ఫండ్స్, ఎస్ఐపి, స్టాక్స్, జస్ట్ స్టార్ట్. మీ లెర్నింగ్ కర్వ్ ఎంత ఎర్లీగా వస్తే లైఫ్ లో యాక్సలరేట్ అవ్వడం అంత ఈజీ. వారెన్ బఫెట్ తన మొదటి స్టాక్ 11 ఇయర్స్ ఏజ్ లో తీసుకున్నాడు. మీరు కూడా సేమ్ ఫార్ములా అప్లై చేయండి. కాంపౌండింగ్ మీకు మ్యాజిక్ చూపిస్తుంది. నెక్స్ట్ స్టెప్ మీ మీదనే మీరు ఇన్వెస్ట్ చేయండి. స్కిల్స్ లెర్నింగ్ మీద స్పెండ్ చేయండి. స్కూల్ ఎడ్యుకేషన్ అందరికీ కామన్, కానీ స్పెషల్ స్కిల్స్ ఈక్వల్ టు మార్కెట్ డిమాండ్ ఈక్వల్ టు హైయర్ ఇన్కమ్. ఎగ్జాంపుల్, నా కంపెనీలో ఎడిటర్స్ ని, ఫ్రీలాన్సర్ ని హైర్ చేస్తే డిగ్రీ కాదు స్కిల్స్ ఉండాలని తప్పనిసరి. వాళ్ళు స్ట్రెచ్ చేయగలరా, రియల్ వాల్యూ క్రియేట్ చేయగలరా, అదే ఇంపార్టెంట్. హార్వర్డ్ డ్రాప్ అయిన మార్క్ జుకర్బర్గ్ కూడా గుర్తుపెట్టుకోండి, ఫేస్బుక్ బిల్డ్ చేయడానికి అతను క్లారిటీతో కాలేజ్ డ్రాప్ అవుట్ అయ్యాడు. ఇవాళ మీకు అతని డిగ్రీ ఇంపార్టెంట్ కాదు, కానీ అతని ఇంపాక్ట్ చాలా ఇంపార్టెంట్. మీపై మీరు ఇన్వెస్ట్ చేయండి. బుక్స్ చదవండి, ఆడియో బుక్స్ వినండి, టూల్స్ యూస్ చేయండి, మైండ్ గ్రో చేయండి. పార్ట్ 3 టెక్నాలజీని యూస్ చేసి పర్సనల్ బ్రాండ్ బిల్డ్ చేయండి. టెక్నాలజీని సైడ్ పెట్టుకోండి. ఫస్ట్ మూవర్స్ కి అడ్వాంటేజ్ హ్యూజ్ గా ఉంటుంది. ఫేస్బుక్ వచ్చినప్పుడు ఎర్లీ క్రియేటర్స్ కి మ్యాసివ్ బూస్ట్ వచ్చింది. మనం ఏం చేసాం, జస్ట్ కన్స్యూమర్ గా రీల్ స్క్రోల్ చేస్తూ టైం వేస్ట్ చేసాం. ఇప్పుడు అదే ప్లాట్ఫామ్ యూస్ చేయాలి వైస్లీ. ఇన్స్టెడ్ ఆఫ్ వేస్టింగ్ టైం యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ వంటి ప్లాట్ఫామ్ ని యూస్ చేసి పర్సనల్ బ్రాండ్ గ్రో చేయండి. ఇన్ఫోటైన్మెంట్ చేయాలంటే యూట్యూబ్ ఇస్ పర్ఫెక్ట్. క్రియేటివ్ ఆర్ట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్, ప్రొఫెషనల్ ఇమేజ్ బిల్డ్ చేయాలంటే లింక్డ్ఇన్. ఈ ప్లాట్ఫామ్స్ మీద కన్సిస్టెంట్ గా వాల్యూ ఇవ్వడం మూలంగా ఒక స్టేజ్ లో మీరు రూమ్ లోకి ఎంటర్ కాకముందే ఆ రూమ్ లో ఉన్న 10 మందిలో 8 మందికి మీ పేరు తెలిసే లెవెల్ కి వెళ్ళవచ్చు. ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ఉంటే వెల్త్ పవర్ వస్తుంది. నంబర్స్ బోర్ అనిపించవచ్చు, కానీ మనీ అందరికీ కావాలి. కానీ మనీ హ్యాండిల్ చేయడం కోసం ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ తప్పనిసరి. పర్సనల్ ఫైనాన్స్, బడ్జెటింగ్, ఎస్ఐపిస్, ఇన్వెస్ట్మెంట్ ప్రిన్సిపల్స్ ఇవి బేసిక్ స్కూల్ సబ్జెక్ట్స్ లాగా కంపల్సరీగా నేర్చుకోండి. గ్రో మైండ్ సెట్ బిల్డ్ చేయండి. ఫెయిల్యూర్స్ ఫేస్ చేయండి, డోంట్ క్విట్. లెర్నింగ్ స్పీడ్ అప్ చేయండి. మీరు ఎంత త్వరగా నేర్చుకుంటే అంత త్వరగా గ్రో అవుతారు. వెల్త్ స్టెప్ బై స్టెప్ బిల్డ్ చేయండి, షార్ట్ కట్స్ వద్దు. సక్సెస్ అంటే జస్ట్ డోపమిన్ హిట్స్ కాదు. మీ రియల్ గోల్స్ రీచ్ అవ్వాలంటే స్మాల్, బోరింగ్, కన్సిస్టెంట్ స్టెప్స్ ఫాలో అవ్వాలి. స్లోగా ప్రోగ్రెస్ అయినా అది కూడా ప్రోగ్రెస్. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే పేషెన్స్ ప్లస్ డిసిప్లిన్ అనే కాంబినేషన్. మైండ్ సెట్ గేమ్. మెంటల్, ఇమోషనల్, ఫిజికల్ హెల్త్ బ్యాలెన్స్డ్ గా ఉండాలి. హెల్త్ ఈస్ వెల్త్ అనేది జస్ట్ సేయింగ్ కాదు, ఇది రియల్
రియల్ సక్సెస్ కి ఫౌండేషన్. ఫిజికలీ వీక్ అయితే బాడీ సపోర్ట్ చేయదు, మెంటలీ వీక్ అయితే క్లారిటీ మిస్ అవుతుంది, ఇమోషనలీ వీక్ అయితే రైట్ డెసిషన్ తీసుకోలేరు. లైఫ్ లో క్రిటిసిజం, ఫెయిల్యూర్స్, ప్రెషర్ ఇవన్నీ అన్అవాయిడబుల్, కానీ వాటిని హ్యాండిల్ చేయాలంటే స్ట్రాంగ్ మైండ్ సెట్ అవసరం. ఒక సింపుల్ హ్యాబిట్ చెప్పనా, మార్నింగ్ మిర్రర్ ముందు పాజిటివ్ ఎఫర్మేషన్స్ మీ మదర్ టంగ్ లో చెప్పాలి. నేను ఎక్స్ట్రా ఆర్డినరీ, నేను వదలడం లేదు, నేనే ద చేంజ్. ఇలాంటివి డైలీ రిపీట్ చేయండి. మీరు మదర్ టంగ్ లో చెప్పడం వల్ల ఇంపాక్ట్ డబుల్ అవుతుంది, ఎందుకంటే ఇది బ్రెయిన్ కి మాత్రమే కాదు, హార్ట్ కూడా డైరెక్ట్ గా హిట్ అవుతుంది. 20s లో తప్పకుండా అవాయిడ్ చేయాల్సిన విషయాలు. సక్సెస్ జర్నీలో కొన్ని థింగ్స్ చాలా డేంజరస్. నెగిటివ్ సెల్ఫ్ టాక్, నాకైతే రాదు, నేనేం చేస్తాను అన్న మాటలు మానేయండి. నెగిటివ్ ఫ్రెండ్స్, మీరు గ్రో అవ్వాలంటే టాక్సిక్ సర్కిల్స్ ని కట్ చేయాల్సిందే. సెల్ఫ్ డౌట్, మీలో పొటెన్షియల్ ఉండి కూడా మీరే అండర్ ఎస్టిమేట్ చేస్తే సొసైటీ కూడా అండర్ ఎస్టిమేట్ చేస్తుంది. రిమెంబర్ దిస్ ఆల్వేస్, మీరు హిస్టరీ క్రియేట్ చేయడానికే పుట్టారు. ఈ ప్లానెట్ లో మీకు యూనిక్ ప్లేస్ ఉంది, మీ స్టైల్ ఉంది, మీ పేస్ ఉంది, మీ గ్రోత్ జర్నీ ప్రత్యేకం. ఆ ట్రస్ట్ మీపై మీరే బిల్డ్ చేయాలి, ఎందుకంటే మీరు మీ మీద నమ్మకం పెడతారంటే ప్రపంచం కూడా మీ మీద నమ్మకం పెడుతుంది. ఫెయిల్యూర్ భయం ఇప్పుడే వెంటనే తీసేసేయండి. రిజెక్షన్, ఫెయిల్యూర్ ఇవి ప్రాబ్లమ్స్ కాదు, టీచర్స్. సక్సెస్ స్టోరీ ముందు ఫెయిల్యూర్ చాప్టర్స్ ఉండడమే నార్మల్. యూట్యూబ్ లో నేను మొదట 6 months ఫేమ్ లేకుండా వీడియోస్ వేసేవాడిని, వ్యూస్ లేకుండా, రికగ్నైజేషన్ లేకుండా కన్సిస్టెంట్ గా చేశాను. నా ఫ్రెండ్స్ నన్ను మాక్ చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు వాళ్ళే నన్ను ఫాలో అవుతున్నారు. సో ఫెయిల్ అయినా స్టాప్ చేయొద్దు, కీప్ డూయింగ్. ఎక్స్పీరియన్స్ ఈజ్ ఈక్వల్ టు గ్రోత్, కన్సిస్టెన్సీ ఈజ్ ఈక్వల్ టు పవర్. ఫెయిల్యూర్స్ మీ ఫౌండేషన్ అవుతాయి ఫ్యూచర్ సక్సెస్ బిల్డ్ అవడానికి. సోషల్ మీడియాలో కంపారిజన్ చేయడం అవాయిడ్ చేయాలి. సోషల్ మీడియాలో ఎవరు స్ట్రగుల్స్ పోస్ట్ చేయరు, మోస్ట్లీ అచీవ్మెంట్స్, సెలబ్రేషన్స్, ఫిల్టర్స్ మాత్రమే చూపిస్తారు. సో కంపేర్ చేయడం వల్ల మీరు డిమోటివేట్ అవ్వచ్చు, డిప్రెషన్ లోకి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి. మోటివేషన్ గా తీసుకుంటే ఫైన్, బట్ మైండ్ డిస్టర్బ్ అవుతుంది అనిపిస్తే జస్ట్ అన్ఫాలో దోస్ క్రియేటర్స్, మ్యూట్ దోస్ డిస్ట్రాక్షన్స్, ప్రొటెక్ట్ యువర్ పీస్. ఆలస్యం మరియు చెడ్డ హ్యాబిట్స్ కలిస్తే లైఫ్ కి బిగ్గెస్ట్ డ్యామేజ్. వీటిని లైట్ గా తీసుకుంటే కాన్సిక్వెన్సెస్ హ్యూజ్. జంక్ ఫుడ్, స్లీప్ డిప్రైవేషన్, లేట్ నైట్ ఎడిట్స్, స్కిప్పింగ్ మీల్స్, వీటి వల్ల మీ హెల్త్ సైలెంట్గా డిస్ట్రాయ్ అవుతుంది. ఇప్పుడు బాడీ కోప్ చేస్తుంది అని అనిపించవచ్చు, కానీ లాంగ్ టర్మ్లో సస్టైనబిలిటీ ఉండదు. సో ప్లీజ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయండి. బ్యాలెన్స్డ్ డైట్, ప్రాపర్ స్లీప్, బేసిక్ ఫిజికల్ మూవ్మెంట్, మీ ఎనర్జీనే మీ రియల్ అసెట్. 20s లో చేసిన మిస్టేక్స్ని రిపేర్ చేయడం కోసం 20s ని వేస్ట్ చేయకండి. ఈ వీడియోలో చెప్పిన ప్రతి పాయింట్ మీరు 20s లో ఇంప్లిమెంట్ చేస్తే మీ 30s లోకి రీచ్ అయ్యేటప్పుడు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ డైరెక్షన్లో మీరు ట్రావెల్ చేస్తూ ఉంటారు. లైఫ్లో క్లారిటీ రావాలంటే ట్రయల్ చేయాలి, మిస్టేక్స్ చేయాలి, సెల్ఫ్ డౌట్స్ అవాయిడ్ చేయాలి, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. ఇప్పుడు మీ టర్న్. కామెంట్ చేయండి నా 20s నా టైం అని. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దిస్ ఈజ్ బాలా సైనింగ్ ఆఫ్.